మీ ఇంటికి ఎవరు వచ్చినా ఉన్నది పెట్టేసేయండి. ఉన్నది చాలు. పచ్చడి ఉందా, అదేసి పెట్టండి చాలు. దేవుడు ఆ స్థితికి మిమ్మల్ని, అవును ఏదో తప్పేముంది, మనం తింటున్నాం, ఉన్నది పెడుతున్నాం, తప్పేముంది? తప్పేమన్నా ఉందమ్మా? లేదు కదా. అంతేగాని అరే వీళ్ళు వచ్చారని అప్పు చేసి చికెన్ ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? అప్పు చేసి బట్టలు ఎవడు పెట్టమన్నాడు? అప్పు చేసి పెళ్ళిళ్ళు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఆ స్థాయి లేదన్నప్పుడు ఎందుకు చేశావు? ఎందుకు బాధపడుతున్నావు? మీరు ఆలోచించండి. ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, ఇద్దరు ఉద్యోగస్తులే. 70 లక్షలు అవుతుందంటే 1,70,00,000 అయింది, 1,50,00,000. ఇద్దరు జీతాలు పోతున్నాయి, 3 పిల్లలు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు కట్టుకున్నారు, మనశ్శాంతి లేదు, జీతాలు రావట్లా, వాళ్ళు తీసుకున్న లోను కట్ అయిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. ఇల్లు అమ్మేద్దామా? లోన్లో ఉంది, ఎవరు కొంటారు? బ్యాంకు వాళ్ళకి అమ్మేద్దామా? మనకు అప్పు అయింది, అవి ఎట్ట తీరుస్తారు? సమస్యల మధ్య సతమతం అయిపోయి ఒకనొక టైంలో ఆమె అనుకుందంట, చచ్చిపోదాం అనుకుందంట. చివరికి సలహాకు నా దగ్గరికి వచ్చారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని. చిన్న పిల్లలండి పాప, మా పిల్లలకి ఏం తెలీదు. నేను వాళ్ళ ప్రశ్న అడిగాను. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు మిమ్మల్ని కట్టమన్నాడా? రెండో ప్రశ్న, ఈ పిల్లలు మిమ్మల్ని కట్టమన్నారా? మీకు ఇంతకుముందు ఇల్లు లేదా? దాన్ని కూల్చెవడ కట్టమన్నాడు? మీ జీతాలు ఎంత? తీసుకున్న లోన్ ఎంత? వాక్యం తెలుసు అంటున్నారు. గోపురం కట్టేవాడు లెక్కలు వేసుకోవద్దా? ఏం చేసినట్టు? మీరు తప్పితం చేశారు. మీరు చేసి మనశ్శాంతిని పోగొట్టుకొని చచ్చిపోదాం. ఏమవ్వాలి ఆ పిల్లలు? మన చర్చిలోనే ఉన్నారు ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్లు. అందులో ఆయన గొప్ప దైవ సేవకుడు, రీజనల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన ఫోన్ చేశాను లౌడ్ స్పీకర్ పెట్టి, వీళ్ళ సమస్య మీరు పరిష్కరించగలరా అని అడిగాను. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఆయనతో మాట్లాడాడు, వాళ్ళకి సలహాలు ఇచ్చాడు. ఇల్లు అమ్మద్దు, మీరు చచ్చిపోవద్దు, మీ కాగితాలన్నీ తీసుకొని మీ లోన్ని టేక్ ఓవర్ చేద్దాం. ఎక్కడిచ్చారు మీ లోన్? మీరు నా దగ్గరికి రండి. వాళ్ళ సమస్యను ఆయన పరిష్కరించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు మతి తప్పి ప్రవర్తిస్తాం. ఉన్నది చాలు, లేనిది ఎందుకు? బెటర్ అనేది వేరే తెచ్చుకుంటే రాదు, దేవుడు నీతో ఉన్నప్పుడు వస్తుంది. వింటున్నారా? ఇక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు, పుచ్చుకొనుట కంటే. మనం చాలాసార్లు అనుకున్నాం, నా దగ్గరే ఉందండి ఇవ్వటానికి. ఉంది, మీ దగ్గర ఉంది. గ్లాస్ ఉందా? నీళ్ళు ఉన్నాయా? దేవుడు చెప్పాడు గ్లాసుడు టీ ఇవ్వమని చెప్పాలా. ఎందుకంటే మన దగ్గర టీ పొడి లేదని తెలుసు. ఏమున్నాయి? లేదా చెప్పండి, ఏమున్నాయి? ఉన్నాయి కదా. దేవుడు చెప్పింది అదే కదా. గ్లాసు చన్నీళ్ళు చాలు, ప్రార్థన చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఉన్నది చాలు. అమ్మా ఎందుకు వచ్చావు? నా వల్ల నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముంది? ఆమంది, అయ్యా నూనె కుండ ఒకటి తప్ప నా ఇంట్లో. నిజంగా ఎంత మంచి ఆమె చూడండి. ఎవరి దగ్గరకు అప్పుకి వెళ్ళలేదామా? అప్పులోళ్ళు వచ్చి సామానంతా తీసుకెళ్ళిపోయినప్పుడు, చివరి అప్పులోళ్ళు వచ్చి బిడ్డలిద్దరిని పనోళ్ళుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆమె ఎవరిని ఆశ్రయించిందో అక్కడికి వెళ్ళింది. అయ్యా నీ దాసుడు నా భర్త, నా పెన్నిమిటి, భక్తి గలవాడని నీకు తెలుసు, చనిపోయాడు కదా, అప్పులు చేసి చనిపోయాడయా. అప్పులోళ్ళు వచ్చారు, సామానంతా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్ళిపోవాలంటున్నారయ్యా. ఏం చేయాలో తెలియలేదు, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసు, ఆన్ చేసినట్టు చేయండి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, తెలియక చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళండి. స్ట్రైట్, ప్రభా తెలియక చేశాను ప్రభా, క్షమించు ప్రభా, ఇప్పుడు చేయను, తెలియక చేశాను నేను. ఇది నా నీ వాక్యం వింటున్నా మీరు ఎప్పుడు చేయకండి అలాగా. మీ స్థితి, మన స్థితి మనకు తెలుసు. స్థాయికి మించే మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. మనం ఏంటో ప్రభువుకు తెలుసు. ఉన్నదానిలోనే తృప్తి కదా. పౌలు గారు అంటున్నాడు, నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి. దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును అంటున్నాడు. కడుపు నిండుట తెలుసు, ఆకలి తెలుసు, నాకు చలి కూడా తెలుసు, వస్త్రహీనత తెలుసు. ఎంత బాగా చెప్పాడు. ఆయన అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి తెలుసు నాకు అన్నాడు. మనం అలా బ్రతుకుదాం. ఉన్నదే ఇద్దాం, లేదు అంతే. ఉన్నది చాలు, ఉన్నది ఇవ్వడమే నేర్చుకోండి. ఎందుకో తెలుసా? ఇవ్వడం దేవుని లక్షణం. దేవుని దగ్గర అంతా ఇవ్వడమే ఉంటుంది. ఆయన పిల్లలుగా ఇద్దాం.